పాస్ పుస్తకాల గురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జారీ చేసిన పాస్ పుస్తకాలపై రైతుల ఫోటోలు ఉండేవి కావని, కేవలం జగన్ ఫోటోలు మాత్రమే ఉండేవని విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వంలో రైతులకు అందించిన పాస్ పుస్తకంలో ఆధార్, ఫోన్ నెంబర్, క్యూఆర్ కోడ్ ద్వారా పొలం దారిని కూడా తెలుసుకునేలా మార్పులు చేశామన్నారు. తప్పులను చేసి ఇప్పుడేం తెలియనట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిలా ఎవరి క్రెడిట్నో చోరీ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని అనగాని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అబద్ధాలు మాత్రం చక్కగా చెప్తారు. ఎందుకంటే గుడ్ల గోపకి వెలుగు కనపడదు. అలాగే రాక్షస మూకలకు మంచిని చూడలేరనమాట. ఎందుకంటే వాళ్ళు చేసిన రాక్షస పరిపాలనని ఒక సుపరిపాలనగా మారుస్తూ ఉంటే ఆ ప్రక్రియలో జరుగుతున్న మార్పులను ఎప్పుడు హర్షించలేరు. ప్రజాహితం కోరుకుని 2019-24 వాళ్ళు చేసుంటే 11 సీట్లకి వాళ్ళు పరిమితం కారు అని చెప్పేసి ముందు నేను చెప్పదలుచుకున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మాట్లాడుతూ భూ సమస్యల పైన, భూ రీసర్వే పైన, అలాగే 22A మీద, టైటిల్ యాక్ట్ మీద చాలాసేపు సుదీర్ఘంగా మాట్లాడు. ఏదో వారే దీన్ని స్టార్ట్ చేశారు, చరిత్రలో ఎవరు తలుచుకోలేదు, మేము చాలా బాగా చేస్తే ఈరోజు వచ్చిన కూటమి ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తుందనో లేదా క్రెడిట్ చోరీ చేస్తూ ఉందనో. మాకు అతని క్రెడిట్ అనేది చోరీ చేయాల్సిన అవసరం లేదు. అందులోనూ వారికి ఉన్నట్టు అలాగే మా నాయకుడిని పోటీకి పనికిరాడు అనే మాట కూడా అన్నారు. మా నాయకుడికి కాలి గోరికి కూడా సరిపోయేటువంటి వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మా నాయకుడు ఎప్పుడు కూడా భావి తరాలు బాగుండాలి, భవిష్యత్తు తరాలు ఎప్పుడు కూడా ఒక పటిష్టమైనటువంటి పునాదుల మీద ఉండాలి, వాళ్ళందరూ ఆర్థికంగా స్థిరపడాల లక్ష్యంతో పనిచేస్తారు. ఈ క్షణం కూడా దావోస్లో ఉండి అంతర్జాతీయంగా ఈ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఏ స్థాయికి వెళ్తా ఉందో కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి రిజల్ట్ తీసుకొస్తా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లాలని తపనతో పనిచేస్తూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి భూ రీసర్వే గురించి కూడా చాలా చెప్పారు వారు. గౌరవ ప్రతిపక్ష హోదా రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ భూ సర్వే, ఎందుకంటే మనది బ్రిటిష్ పరిపాలించినటువంటి ప్రాంతం, భూ రికార్డులు చాలా మటుకు డిస్ప్యూట్స్ తక్కువ ఉంటాయి. మనకి వేరే దగ్గరికి పోయి రాష్ట్రాలకు పోతే ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ప్రక్షాళన చేయాలి, బాగా చేయాలని చెప్పేసి 2008లోనే కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఈ నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసి అప్పుడు ఆంధ్రప్రదేశ్ని, అఖండ ఆంధ్రప్రదేశ్ని అప్పుడు యాడ్ చేసినటువంటి పరిస్థితి. దాని తర్వాత ఎందుకు చెప్తా ఉన్నా అంటే వారే కనిపెట్టారు అని చెప్పేసి చాలా సుదీర్ఘంగా చెప్పారు, 1:25 నిమిషాలు. అసలు దీనికి ఎలా జరిగింది, ఏం తప్పులు తడక వాళ్ళు చేశారు, ఇప్పుడు మేము ఎలా మెరుగుపరుస్తామని ప్రజలకు తెలియచేయాలన్న ఆలోచనతోనే మేము కూర్చున్నాం ఇక్కడ. తర్వాత 2018లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున భూధార్ అని పెట్టి మనం చాలా క్లియర్గా పర్మనెంట్ భూధార్ ఉండాలి, 11 అంకెలతో ఒక నంబర్ ఇవ్వాలి అనే లక్ష్యంతో అద్భుతంగా ఒక కార్యాచరణ రూపకల్పన చేసి ఆ రోజు జగ్గయ్యపేటలో ఉన్నటువంటి తక్కిలపాడు విలేజ్లో మొదటి కోర్ స్టేషన్ను పెట్టడం, అప్పుడు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి రాక్షస పరిపాలన 2019లో అబద్ధాలు చెప్పి మేమన్నీ సక్రమంగా చేస్తాము, భూ హక్కులు కల్పిస్తాము, లేకపోతే ప్రజలను సుభిక్షంగా చూసుకుంటాను అబద్ధాలు చెప్పి, అబద్ధాల పునాదులను పుట్టిన పార్టీ కాబట్టి అబద్ధాలు చెప్పి, ఎందుకంటే మళ్ళా చెప్తాను, ఎందుకంటే అబద్ధాలు ఎందుకు అన్నిసార్లు అంటా ఉన్నా అంటే ఈ గెజెట్ మీకు 2019 ఫిబ్రవరిలో వచ్చింది. గెజెట్ వచ్చింది అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. క్యాబినెట్, తర్వాత ఆర్డినెన్స్, దాని తర్వాత అసెంబ్లీలోకి తీసుకెళ్ళాలంటే ఒక 9 నెలలు అయితే 7 నెలలన్న సమయం పడుతూ ఉంటుంది. ఇలాంటి సుదీర్ఘ కార్యక్రమం జరిగిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వారి ప్రభుత్వం. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.